హాయ్ అండి, నేను మీ ఉమెన్ లోకో పైలట్ని. నేను నా డ్యూటీలో ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని రియల్ ఫ్యాక్ట్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అందులో మొదటిది, ట్రైన్ ఒక ట్రాక్ నుంచి ఇంకో ట్రాక్కి ఎలా చేంజ్ అవుతుంది. ట్రైన్ ఒక ట్రాక్ నుంచి ఇంకో ట్రాక్ చేంజ్ అవ్వాలంటే మెయిన్గా డ్రైవర్ ప్రమేయం కన్నా స్టేషన్ మాస్టరు తను సిగ్నల్ వేసిన వెంటనే ఆ పాయింట్ అనేది లూప్ లైన్ నుంచి మెయిన్ లైన్కి సెట్ అవుతుంది. అప్పుడు డ్రైవర్ వచ్చేసి నాకు సిగ్నల్ వేశారు, పాయింట్ కూడా మెయిన్ లైన్కి సెట్ అయింది అని తన బండిని డ్రైవ్ చేసుకుంటూ లూప్ లైన్ని క్రాస్ అయ్యి మెయిన్ లైన్లోకి ఎంటర్ అవుతాడు. అంతేగాని మనము వీల్ తిప్పడం వల్ల అలాగే ఉండదు. సో కంట్రోల్ స్టేషన్ మాస్టర్ రూమ్ నుంచి. ఇంజన్లో ఎంతమంది డ్రైవర్స్ ఉంటారు? ఇంజన్లో ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. ఒకళ్ళు ఎల్పి, ఇంకొకరు ఏఎల్పి. ఏఎల్పి అనేవాళ్ళు త్రూ ఆర్ఆర్బి ద్వారా జాయిన్ అవుతారు. ఫస్ట్ జాయిన్ అవ్వడం ఏఎల్పిగా జాయిన్ అవుతారు. నెక్స్ట్ సీనియర్ ఏఎల్పి, నెక్స్ట్ ఎల్పిజి గూడ్స్ డ్రైవర్, ఎల్పిపి ప్యాసింజర్ డ్రైవర్, మెయిల్ ఎక్స్ప్రెస్ డ్రైవర్ అవుతారు. ఏఎల్పి సీనియర్ ఎల్పిగా ఉన్న రోజులు బండి డ్రైవ్ చేయలేరండి. ఎల్పిజి అయినప్పుడు మాత్రమే ట్రైన్ని డ్రైవ్ చేసే అధికారం అనేది వాళ్ళకు వస్తుంది. ఏఎల్పి మరి ఏం చేస్తాడు అంటే, ఏఎల్పి చేసే డ్యూటీలు చాలా ఉన్నాయి. అవి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఏఎల్పి డ్యూటీస్ అని వీడియో చేస్తాను. అండ్ థర్డ్ వన్ వచ్చేసి, ట్రైన్ ఎక్కడ ఎంత స్పీడ్ వెళ్ళాలనేది డ్రైవర్కి ఎలా తెలుస్తుందంటే, ఆన్ వేసినప్పుడు లాబీలో కాషన్ ఆర్డర్ అన్నప్పుడు ఒకటి ఇస్తారండి మాకు. ఆ కాషన్ ఆర్డర్లో ఎక్కడ నుంచి సోర్సు, డెస్టినేషను, ఏ టైంకి ప్రింట్ చేశారు, ఎక్కడ ఏ కిలోమీటర్ దగ్గర ఎంత స్పీడ్ వెళ్ళాలి, దానికి రీజను, ఎప్పటి నుంచి ఇంపోజ్ చేశారు, డేట్స్ అన్నీ ఉంటాయి. కొన్ని పర్మనెంట్ స్పీడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని టెంపరీ స్పీడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ రిస్ట్రిక్షన్స్ చూసుకొని మేము బండి డ్రైవ్ అనేది చేయాలి. అక్కడ ఆ స్పీడ్ అనేది ఫాలో అవ్వకపోతే డ్రైవర్కి సీరియస్గా పనిష్మెంట్ ఇస్తారండి. చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి దానికి. సో ఈ కాషన్ ఆర్డర్ అనేది ఏఎల్పి అనేవాడు కాషన్ ఆర్డరు, ఏఎల్పికి ఒక కాషన్ ఆర్డర్, ఇద్దరు స్పీడ్ చూసుకొని ఫాలో అవ్వాలి, చెక్ చేసుకొని. ఈ వీడియో నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఫైర్ ఫైటింగ్ అంటే, ఇప్పుడు ట్రైన్లో ఏమన్నా మామూలుగా ఫైర్ అనేది వచ్చినా మనము ఆపడానికి మనకి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అని లోకోలోనే పెడతారు. అప్పుడు మనకి మామూలుగా ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు డెమో ఇచ్చారు, నేను అది చేశాను ట్రైనింగ్లో. థ్యాంక్స్ అండి.